హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్. పాక్ గూఢచారి జ్యోతితో ఒరిస్సా యూట్యూబర్లకు లింకులు. గూఢచార్యం కేసులో అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో ఒరిస్సాలోని పూరిలో ఉన్న ఓ యూట్యూబర్కు సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూరి ఎస్పీ వినీత్ కథనం ప్రకారం ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ను నడుపుతున్న జ్యోతి నిరుడు సెప్టెంబర్లో పూరి వచ్చి ఓ మహిళా యూట్యూబర్ను కలిసింది. పూరి మహిళ కూడా పాకిస్తానీ నిఘా వర్గాలకు మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇచ్చిందా అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతిని పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు ఒక అస్త్రంగా మలుచుకున్నారని హర్యానా పోలీసులు గుర్తించారు. అయితే ఇదిలా ఉంటే ఉగ్రదాడి ముందు పహల్గామ్ను సందర్శించి వీడియోలు తీసి యూట్యూబర్ జ్యోతి కేసులో విసిరిపోయే విషయాలు బయటకొస్తున్నాయి. గూఢచార్యం కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతాన్ని సందర్శించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాదు అక్కడ వీడియోలు తీసినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఆ వీడియోలను పాక్ ఏజెంట్లతో పంచుకున్నట్లు భావిస్తున్నారు. దీనిపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్కు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగి డానిష్తో జ్యోతి మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి దాదాపు 3 నెలల ముందు ఆమె తరచూ జమ్మూ కాశ్మీర్లో పర్యటించినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఒకసారి చైనాకు కూడా వెళ్ళినట్లు తేలింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె డానిష్తో టచ్లో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ట్రావెల్ వ్లాగర్ జ్యోతి ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతుంది. అందరికీ తెలిసిందే. కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన జ్యోతి 2023లో పాక్ను సందర్శించి ఆమె ఎవరికి అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో 5గురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మన దేశంలోని కీలక ప్రాంతాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్తో పంచుకున్నట్లు తేలింది. అంతేకాదు ఓ పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్తో సన్నిహితంగా వెలుగుతున్నట్లు కూడా తేలింది. అతడితో ఆమె అంతర్జాతీయ ట్రిప్కు కూడా వెళ్ళింది. ఇండోనేషియాలోని బాలికి విహారయాత్రకు వెళ్ళి వచ్చినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. జ్యోతిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 సహా పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఇక దర్యాప్తులో తాను తప్పు చేసినట్లు జ్యోతి రాతపూర్వకంగా అంగీకరించినట్లు సమాచారం. జ్యోతితో పాటు మరో 5గురి గుట్టును కూడా అధికారులు బయటపెట్టారు. వారందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.